నగరిలో రోజా ఇమేజ్ రోజు రోజుకి డ్యామేజ్ అవుతోందా? ఆమె నోటి దూలే ఆమెకి నష్టం చేస్తోందా? మంచి చెడు ఆలోచించకుండా ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఆవిడికి చేటు చేస్తున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు, అలాగే నగరి నియోజకవర్గ ప్రజలు. అధికారంలో ఉండగా ప్రత్యర్థులపై దారుణమైనటువంటి భాషను ఉపయోగించినటువంటి వైసీపీ నేతల్లో ఆర్కే రోజా కూడా ఒకరు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి దారుణంగా మాట్లాడిన రోజాను నగరి ప్రజలు ఘోరంగా ఓడించారు. అయినా ఆమె మాట తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా వైసీపీని వీడి టీడీపీలో చేరినటువంటి ఎంపీటీసీని ఒరే పనికిమాలిన వెధవ అంటూ ఘోరంగా నిందించారు ఆర్కే రోజా. రోజా రాజకీయ చరిత్రలో జంపింగ్ జపాంగులకు కొదవేమీ లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టినటువంటి రోజా తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. మనం చేస్తే రాజకీయం, ఇంకెవరైనా చేస్తే అరాజకీయం అని మాట్లాడడం వైసీపీ నేతలకు వెన్నెతో పెట్టినటువంటి విద్యగా ప్రచారం జరుగుతోంది. ఆమె పార్టీలు మారితే తప్పు కాదని, ఎంపీటీసీలు పార్టీ మారితే తప్పేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారట. మరోవైపు నగరి స్థానిక సంస్థల ప్రతినిధులు రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. రోజాకి రాజకీయ భిక్ష పెట్టింది తామే అన్నారు శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి. వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి అయితే రోజా ఫ్రస్ట్రేషన్లో మదమెక్కి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 2014కి ముందు అప్పుల్లో ఉన్నటువంటి ఆర్కే రోజా ఈరోజు 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారంటూ ఆయన ప్రశ్నించారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మళ్ళీ నగరి నుంచి గెలవాలని ఆర్కే రోజాకు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో రోజాకు డిపాజిట్లు కూడా రావంటూ ఆయన స్పష్టం చేశారు.